రాష్ట్రంలో ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ 50 ఏళ్లకు పైగా వినియోగదారులకు సేవలందించిన ఘనత. సిరిసిల్ల జిల్లా ప్రజల కోసం పనిచేస్తున్న ఆ సంస్థకు ఎంతో ఖ్యాతి. అంతటి కీర్తి ప్రతిష్టలు గడించిన ఆ సంస్థ నేడు అవినీతి అక్రమాలతో అపఖ్యాతికి గురైంది. ఫలితంగా దాని మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడింది. బోగస్ కనెక్షన్లు, 558 కోట్ల బకాయిలు, 94.88 కోట్ల అవినీతి అంశాలు ఈఆర్సీ ఆడిట్లో బహిర్గతమయ్యాయి. సెస్గా సుపరిచితమైన ఆ సంస్థ అక్రమాల నేపథ్యంలో దీన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విలీనం చేయాలనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సెస్ను విలీనం చేయాల్సిందేనని విస్పష్టంగా పేర్కొంది. వినియోగదారులు మాత్రం విలీనాన్ని ఆపాలని కోరుతున్నారు. మరి సెస్లో జరిగిన అక్రమాలు ఏంటి? ఎంతో కీర్తి గడించిన సెస్కు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయడంలో సహకార విద్యుత్ సరఫరా సంస్థది కీలక పాత్ర. సెస్గా సుపరిచితమైన సంస్థను 1970 నవంబర్ 1న ప్రారంభించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 సెస్లు ఏర్పాటవ్వగా అందులో సిరిసిల్ల జిల్లాలోని ఇది ఒకటి. సభ్యుల వాటాధనంతో దీన్ని ఏర్పాటు చేశారు. ట్రాన్స్కో నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి తమ పరిధిలోని వినియోగదారులకు విక్రయించడమే సెస్ల పని. కాలక్రమేణా మిగతా సెస్లన్నీ విద్యుత్ పంపిణీ బోర్డులో విలీనమయ్యాయి. సిరిసిల్ల సెస్ మాత్రం సహకార సంస్థగా తన మనుగడను నిలుపుకుంది. అలా విద్యుత్ సరఫరా రంగంలో గ్రామీణ విద్యుదీకరణలో సిరిసిల్ల సెస్కు ప్రత్యేక గుర్తింపు సాధించింది. సిరిసిల్ల సెస్ ట్రాన్స్కో నుంచి ఏటా దాదాపు 926 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తుంది. దానిని మొదట్లో సిరిసిల్ల ప్రాంతంలోని 46 గ్రామాలకు 4720 మంది వినియోగదారులకు సరఫరా చేసేది. ఇప్పుడు ఏకంగా 2.72 లక్షల మంది వినియోగదారులు సిరిసిల్ల సెస్కు ఉన్నారు. మొదట్లో కేవలం 2299 వ్యవసాయ కనెక్షన్లు కలిగిన సెస్ ప్రస్తుతం 76,306 వ్యవసాయ సర్వీసులను కలిగి ఉంది. సెస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో సెస్ విద్యుత్ సరఫరా సేవలు అందిస్తోంది. యాభై ఏళ్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోన్న సెస్ ఈ క్రమంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. విద్యుత్ సరఫరాలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రమంతా విద్యుత్ పంపిణీ మండళ్లు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం సెస్ ద్వారానే విద్యుత్ సరఫరా జరుగుతోంది. సహకార రంగంలో సెస్ పురోగతి గణాంకాలను పరిశీలిస్తే సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1600 విద్యుత్ యూనిట్ల వరకు ఉంది. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ వినియోగం 1268 యూనిట్లు మాత్రమే. ఇలా సెస్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కానీ క్రమంగా అవినీతిమయమైన సెస్ అపఖ్యాతి పొందుతూ విలీనానికి సిద్ధమైంది. కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ప్రభుత్వానికి దీని మీద ఏదో జరిగిందనేటువంటి ఒక పెద్ద అపవాద్ తోటి సెస్ ను కలపాలనేటువంటి ఒక సిఫార్సు లెటర్ రాసిందే తప్ప మరొకటి కాదు. ఆ సిఫార్సు లెటర్ లోపల అనేక విషయాలను వాళ్ళు ఎత్తి చూపారు. నిజం కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళ రావాల్సిన డబ్బులే దాదాపు 700 చిల్లర కోట్లున్నాయి. ప్రభుత్వం నుంచి అంటే విద్యుత్ సబ్సిడీలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల కార్యాలయాల నుంచి కానీ, లేకుంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కట్టవలసినవి. ప్రభుత్వానికి అనేక సార్లు ఉత్తరాలు రాసినప్పటికీ కూడా ఆఫీసు నుండి ఎలాంటి స్పందన లేదు. సెస్ సహకార రంగ విద్యుత్ సంస్థ కాబట్టి మొదటి నుంచి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్తును కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఈ సరఫరా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే జరుగుతుంది. విద్యుత్ సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి సెస్ పనిచేస్తోంది. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంస్థ 50 ఏళ్లలో గణనీయమైన లక్ష్యాలు అధిగమించింది. తద్వారా రైతాంగం, రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పవర్లూమ్ పరిశ్రమకు 50% విద్యుత్ రాయితీ కల్పించారు. దీంతో అనేక మంది నేత కార్మికులు వలసలకు విరామం చెప్పి సిరిసిల్లలోనే తమ వృత్తిని కొనసాగిస్తూ సరిపోయే జీవన భృతిని పొందుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
విద్యుత్ కనెక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇక్కడ కుటీర పరిశ్రమ లెక్కల పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన లూమ్స్ నడుస్తున్నాయి. ఒక ఇంట్లో ఒక 10 నుండి 15 లూమ్స్ ఉంటే 10 నుండి 15 కనెక్షన్లు తీసుకునే పరిస్థితి ఉండదు. కనుక ఒక ఇంటి నెంబర్ మీద ఒక కనెక్షన్ తీసుకునే 10 లూమ్లు నడిపించుకుంటేనే పొట్ట నడుపుకునే పరిస్థితి ఉంటది. కనుక నుండి అదే స్థాయిలో సహకార విద్యుత్ సంస్థ సహకరిస్తుంది. కనుక ఈ రోజు వాళ్ళందరికీ ఇంత జీవనోపాధి జరుగుతుంది. ఇదే రకంగా ఉన్నట్లయితేనే వారు లబ్ధి పొందే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు రైతులను కనుక తీసుకుంటే అతి తొందరగా వినియోగదారులకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసే పరిస్థితి సహకార విద్యుత్ సంస్థకు ఉంది. కానీ దాని నష్టమంతా అవినీతి పనుల ద్వారానే వారి మీద మాత్రం చర్య తీసుకోవాలి. కానీ సెస్కు మాత్రం సిరిసిల్ల ప్రజలను దూరం చేయొద్దని చెప్తున్నాం. విద్యుత్ సరఫరాలో సేవలందిస్తున్న సెస్లో ఎన్నికల ప్రక్రియ కూడా ఉంటుంది. సహకార చట్టం ప్రకారం పార్టీల గుర్తులు లేకుండా డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేవారు. డైరెక్టర్లలో ఒకరు సెస్ చైర్మన్ గా, మరొకరు వైస్ చైర్మన్ గా ఎన్నికవుతారు. మెజారిటీ డైరెక్టర్ల నిర్ణయం మేరకు వీరి ఎన్నిక జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు కాస్త పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. సేవాస్థానంలో స్వార్థం పెరగడం, సబ్సిడీలను ప్రభుత్వం చెల్లించకపోవడం జరిగింది. రాజకీయ అవసరాలకు సెస్ సంస్థను వాడుకోవడం వల్లనే సంస్థ నష్టాల్లో మునిగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యేలు చెన్నంనేని రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్లు తమ నియోజకవర్గాల్లో విద్యుత్కు సంబంధించిన పనులు చేయించుకుని ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేయనివే 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా సెస్ను మూసివేయడం సరికాదని సభ్యులు చెబుతున్నారు. సెస్ మరి ఇక్కడికి వచ్చడం కారణం ఏంటంటే మన ఎంపీటీసీలు, ఎస్పీటీసీలు అనేది బోర్డు ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించి ఉంటాయి. మనకు తెలంగాణలో 3 సెస్ అనేటి 3 ఉండే. 3లో 2 ఓఏలలో కలిపేసిరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి ఉన్నది. ఒకటి మంచి న్యాయంగా జరుగుతుంది, రైతులకు మంచి పచ్చపాదంగా, అలా ఉద్యోగస్తుల పిల్లలను కూడా కాపాడుకుంటూ చేసుకుంటున్నటువంటి సెస్ ను మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు, మొన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మోసాలు ఒక సెస్సే కాకుండా మరి ఈ సెస్సుల కుంభకోణం అంటే మామూలు కాదు. మేము అన్నుండి కూడా చూసినాం. కేటీఆర్ సిరిసులకత్తే ఎవరికి పడితే వాళ్ళకే కరెంట్ ఇచ్చడం, ఎవరికి పడితే వాళ్ళకే నేను చెప్పింది చేయమనడం, అట్లా పైసలు దుర్వినియోగాలు చేసి సెస్సును దివాళా చేసడం చేసింది. సెస్ పరిధిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఉత్తర డిస్కం నుంచి కొనుగోలు చేసే విద్యుత్కు 558 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఆడిటింగ్లో వెల్లడైనట్లు ఈఆర్సీ నివేదించింది. చేనేత పరిశ్రమకు వాడుకునే కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీల్లో రాయితీ కింద ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు. వీటితో పాటు మొత్తం 94.88 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆడిట్లో గుర్తించామని ఈఆర్సీ అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు నిర్దేశించిన హైటెన్షన్ కేటగిరీలో కరెంటు వాడుకుంటూ బిల్లులు మాత్రం గృహ అవసరాలు వంటి వాటికి వినియోగించే లో టెన్షన్ పేరుతో తక్కువగా చెల్లించడం వల్ల 23.77 కోట్ల రూపాయలు, పలు కనెక్షన్లను ఒకే పేరుతో వాడుకోవడం వల్ల మరో 22.16 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇలా మొత్తం 12 అంశాల్లో 94.88 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు ఆడిట్ నివేదిక పేర్కొంది. లో టెన్షన్ కనెక్షన్లను ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇవ్వొద్దని గతంలో ఈఆర్సీ డిస్కంలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా లో టెన్షన్ పేరుతో కనెక్షన్లను ఇచ్చి ఆదాయానికి కొందరు అధికారులు గండికొట్టారు. ఇలా అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితాను సైతం సేకరించినట్లు ఈఆర్సీ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సిరిసిల్లలో సెస్సులో భారీ అవినీతి అక్రమాలు జరిగినాయి. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ ఇలాకాలో దాదాపు 46 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నివేదిక చేయడం జరిగింది. సెస్ ఆడిట్లో 6 కోట్ల లాభాలు జరిగిందని చెప్పి వారే చూపెట్టినారు. మళ్ళీ ఈఆర్సీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ వారికి మాత్రం 40 కోట్ల నష్టం జరిగిందని చెప్పి అధికారులు లెక్కలు చూపడం జరిగింది. దాదాపు 50 కోట్ల నష్టం జరిగింది. వీటిపై సమగ్ర విచారణ చేసి సెస్ అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలి. సెస్ పూర్తిగా 10 సంవత్సరాలు అవినీతిలో కూరుకుపోయింది. వీటిపై తక్షణం ఎంక్వైరీ చేసి వీటిని విచారణ చేయాలి. భారీగా విద్యుత్ సరఫరా చేస్తున్న సెస్ సామగ్రి నిల్వ చేసే స్టోర్కు కనీసం బీమా కూడా చేయించలేదు. దీనివల్ల 2018-19లో వచ్చిన వరదలకు స్టోరు మునిగి భారీ నష్టం వాటిల్లింది. గత ఏడాది కాలంగా వ్యర్థాల సామగ్రిని విక్రయించలేదు. 2019-2022 మధ్యకాలంలో సెస్ ఆదాయ వ్యయాలపై ఈఆర్సీ ఆడిట్ చేయించగా పలు లొసుగులు, నిధుల దుర్వినియోగం వంటివి బయటపడ్డాయి. ఆదాయానికి గండిపడే చర్యలను అరికట్టాలని, కరెంటు బిల్లులను పక్కాగా జారీ చేయాలని, ఇందుకోసం ఉత్తర డిస్కం వినియోగిస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్తో ఆడిట్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర డిస్కం 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని నష్టాలు జరగకుండా, ఆదాయాన్ని కోల్పోకుండా ఉండాలంటే సెస్ను మూసేసి అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థనంతా
ఉత్తర డిస్కంలో కలిపేయాలని ఈఆర్సీ ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్ చట్టం 2023లోని సెక్షన్ 86 అండర్ 2 కింద విలీనం సలహా ఇస్తున్నట్లు ఈఆర్సీ స్పష్టం చేసింది. సెస్లో అవినీతి అక్రమాలను ప్రజలే మండలి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెంటు ఛార్జీల ఉత్తర్వులపై సిరిసిల్లలో 2023 ఫిబ్రవరి 20న ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ నిర్వహించింది. 2022 నవంబర్ 1న కూడా ప్రజలకు కరెంటు వినియోగంపై మండలి అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ 2 సందర్భాల్లో పలువురు వినియోగదారులే సెస్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సెస్ ఆదాయ వ్యయాలపై రాష్ట్ర సహకార శాఖ ఆడిటర్లు ఏటా చేస్తున్న ఆడిట్ పక్కాగా లేనందున అక్రమాలు బయటికి రావడం లేదని ఈఆర్సీ గుర్తించింది. ఈ నేపథ్యంలో 2019-22 మధ్యకాలంలో సెస్ వ్యాపార కార్యకలాపాలపై పక్కాగా ఆడిట్ చేయించుకునేందుకు డిస్కంల నుంచి ఆడిటర్ల జాబితాను ఈఆర్సీ తీసుకుంది. వీటిలో ఒక ఆడిట్ సంస్థను ఎంపిక చేసి వేములవాడ, తంగళ్లపల్లి, గంభీరావుపేట విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించి ప్రయోగాత్మకంగా జరిపిన ఆడిట్లో పలు లొసుగులు బయటపడ్డాయి. దీంతో మరింత లోతుగా సొసైటీ మొత్తం ఆదాయ వ్యయాలపై ఆడిట్ చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్లు ఈఆర్సీ నివేదించింది. దీంతోపాటు ఇందులో జరుగుతున్న అక్రమాలను దృష్టిలో పెట్టుకుని పలువురు పోరాడుతూ వచ్చారు. సెస్ ఉంటే ఇంకా నష్టంలో కూరుకపోతుంది. ఇప్పటికే దీన్ని ఎవరు లావట్టాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తూ ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశలో మన ఈఆర్సీ చైర్మన్ గారిని ముందర పెట్టడం జరిగింది. దాని ఈఆర్సీ చైర్మన్ గారు మేము ఒత్తిడి చేసి వాళ్ళని చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి, ఈ నష్టాన్ని ఎన్ని రోజులు భరించలేము, ఈ సంస్థను కాపాడండి. ఈ సంస్థకు దానం ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమిని జె నరసింహరావు గారు దానం ఇచ్చినటువంటి భూమిని దాన్ని కోల్పోయినరు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే సహాయం చేసి స్టోర్స్ కొరకు పోల్స్ తయారు కేంద్రంగా ఇవాళ నెలకు 65 రూపాయలు కడుతుండ్రు. ఇవాళ దానివలన నష్టం వినియోగదారు మీద పడుతుంది, రైతుల మీద పడుతుంది. ఈ రకంగా జరుగుతుంటే మరి ఎవరు దీనికి బాధ్యుడు అని చెప్పి మేము దీన్ని మొన్న రీసెంట్లీ ఈఆర్సీ చైర్మన్ గారికి 8వ తారీఖు నాడు కూడా లెటర్ రాయడం జరిగింది. తర్వాత ఈ రకంగా చేస్తున్నప్పటికీ ఈఆర్సీ చైర్మన్ గారు నిన్న ప్రెస్ మీట్లో పెట్టి సెస్ దివాలా తీసింది, ఇది ఎన్పీడీసీలో కానీ కలిపేయాలనేటువంటి వారు ఒక నివేదికను ఈఆర్సీ చైర్మన్ గారు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆడిట్ అభ్యంతరాలు రావడం పాత అంశమే. కేటగిరీల నిర్ధారణలో తప్పు జరగడం వల్ల సంస్థకు నష్టం జరిగింది. వాటిని గుర్తించి నోటీసులు జారీ చేశామని, ఇటీవల 98 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని ఈఆర్సీ అధికారులు తెలిపారు. పవర్లూమ్ సబ్సిడీ విషయంలో కోర్టు ఆదేశాలతో 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు నోటీసులు జారీ చేశామని అధికారులంటున్నారు. కాగా వాటిని గుర్తించి బకాయిలు వసూలు చేస్తామని సెస్ అధికారులు సమాధానం చెబుతూ ఉండగా ఈఆర్సీ మాత్రం ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలని సర్కారుకు సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.